రామచంద్రరావు గారు రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అంటున్నారు. ఒక ఆటో డ్రైవర్గా మీ అభిప్రాయం ఏంటి? మనకైతే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే లోకల్ తిరిగే వాళ్ళం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అది వేయకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నాం. డ్రైవర్కి బత్తింగ్ కింద నెలకి 1500 వదులుతా అన్నాడు. ఇట్లా నేను ఇస్తే దేవుడి దయ వల్ల చల్లకుండా. జగన్ మొన్నటిదాకా అడిగాడు, ఇంకా ఇవ్వలేదు అమలు చేయలేదు అని. మరి ఇప్పుడు అమలు చేస్తుంటేనేమో ఈ విధంగా అడ్డుపడతా ఉన్నారు, ఆటో వాళ్ళని పొట్టగొడతారు. మామూలేగండి, 2 నెలలు కదా, అది కరెక్ట్ కాదుగా, ఎవరు నమ్మరుగా. ఇది కాకపోతే ఇంకో బండి ఇంకో పని అయినా చేసుకుంటారు, కానీ మాట్లాడేవాళ్ళు చేతగానోడు. ఎందుకంటే ఆటో కాకపోతే ఇంకేది బతకలేవయ్యింది, ఏదైనా చేసుకొని బతకాలి. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఈటానికి 10,000 ఇచ్చాడు, కేసులు రాయటం ఎక్కువైంది. ఇతను అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మీ ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నేను మీకు అండగా నిలబడతాను అంటే ఆటో డ్రైవర్లు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమి నమ్మరు. రామచంద్రరావు గారు రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ఒక ఆటో డ్రైవర్గా మీ అభిప్రాయం ఏంటి? మనకైతే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే లోకల్ తిరిగే వాళ్ళం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మామూలుగా ఇప్పుడు సత్తెనపల్లి, పేరేచర్ల ఇటు తిరిగే వాళ్ళు, చిలకలూరుపేట లాంగ్ బండ్లు తిరుగుతాయి కదా, వాళ్ళకి ఇబ్బంది. కానీ సిటీలో ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ప్రతి ఇంటింటికి ఏం రాదుగా బండి, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు. అది కూడా అంతసేపు ఎవరు వెయిట్ చేయలేరు. మనకు మటుకు ఇబ్బంది ఏం లేదు సిటీలో వాళ్ళు పట్టుకు, లోకల్ వాటికి. మెయిన్గా అన్న, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఎంతో కొంత నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నేను అండగా ఉంటాను, ఆటో వాళ్ళకి కూడా నేను న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఒకవేళ న్యాయం చేయాలనుకుంటే ఏం చేస్తారు? న్యాయం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, నెల 10,000 ఇవ్వాలంటే ఇవ్వలేరుగా, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఆ 10,000 అసలు దేనికి బ్రేక్ కూడా చాలు. అది మొత్తంగా అంటే ఆ పథకం వల్ల ఇప్పుడు మెయిన్గా ఎక్కడ తిరిగే వాళ్ళకి వచ్చే ఇబ్బంది మనకైతే ఏమి ఇబ్బంది లేదు. లోకల్లో బాడుగులు తగ్గవు, ఏమి ఇబ్బంది లేదు. ఎవరో ఒకరు అరాకొర ఎక్కేవాళ్ళు తప్ప సిటీ బస్సులు మామూలుగా మనకైతే ఇటు పక్క ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మెయిన్గా ఇప్పుడు ఏదైతే గత కొన్ని రోజులుగా ఆటో డ్రైవర్స్ పైన నుంచే రాజకీయం నడుస్తూ ఉంది. మొన్నటి వరకు ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళే ఈరోజు ఆటో డ్రైవర్ని రోడ్డు మీదకి లాగుతూ ఉన్నారు, ఆటో డ్రైవర్లు పొట్టగొడతా ఉన్నారు అని చెప్పి మీతో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం. అటువంటి ఇబ్బంది ఏం లేదు, చేతకాని వాళ్ళు చెప్పేవాళ్ళే. కానీ ఇది కాకపోతే ఇంకో బండి ఇంకో పని అయినా చేసుకుంటారు, కానీ మాట్లాడేవాళ్ళు చేతగానోడు. ఎందుకంటే ఆటో కాకపోతే ఇంకేది బతకలేవయ్యింది, ఏదైనా చేసుకొని బతకాలి. దాని మీద ఆధారపడలేరుగా ఎవరు. అది మొత్తంగా అయితే ఇబ్బంది అయితే ఉండదు, ఏం లేదు. ఇబ్బంది సిటీలో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఏదైనా దూరాభారాల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది. సిటీలో మటుకు ఇబ్బంది ఏమి ఉండదు. ఏంటి రేపు 15వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అంటున్నాడు, మరి ఒక ఆటో డ్రైవర్గా నువ్వేం చెప్తాను, అభిప్రాయం ఏంటి? చెప్పేదేముంది, ఆయన బస్సులు పెట్టినా ఏది పెట్టినా దాని దానికి ఉంటారు, మా వాళ్ళు మాకుంటారు, మాకేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మాకు ఈ ర్యాపిడ్లు పెడతాం వల్ల మాకు ఇబ్బంది అయిందయ్యా, అర్థం కావట్లే. బస్సులు ఈ ర్యాపిడ్ వాళ్ళు వచ్చారు, 50 రూపాయలకైనా వాళ్ళు పోయిన చేయగానే ఇళ్ళ కాడికి పోయి ఎక్కించుకొస్తున్నారు. మేము 100 రూపాయలు తోలే వాళ్ళం 50 రూపాయలు తోలాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెడతాం వల్ల ఆటో వాళ్ళు పట్టకొడుతున్నారు, ఆటో వాళ్ళు రోడ్డు మీదకి ఇచ్చారని కొంతమంది అంటే 100లో 25%, 25% ఉంటుంది. అంతే. బస్సులు పెట్టుకొని హెలికాప్టర్లు పెట్టుకొని ఎక్కేవాళ్ళు ఎటు ఎక్కుతారు, మేము లేదు 10 రూపాయల టికెట్. ఊరు బయట ఆటోలు ఉంటాయి చూసావా, వాళ్ళకి మాత్రం పొట్టగొట్టినట్టే, నోటికాడ అన్నం. ఎట్లా అంటే ఇప్పుడు రోజు మొత్తంలో ఆటోలో ఎంతమంది, అంటే ఎక్కువ శాతం మగవాళ్ళు ఎక్కుతారా ఆడవాళ్ళు ఎక్కుతారా? అంటే ఇట్లాగానే ఉండదయ్యా, ఎక్కువ శాతం ఇక్కడ లేడీసే ఎక్కుతారు మాకు. అయితే ఇది ఇక్కడ సిటీ కాబట్టి ఇక్కడికి రారు కదా ఫ్రీ బస్సులు. అంటే పల్లెటూరు వాళ్ళు తోలుకున్న వాళ్ళకి మంచి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆడబెట్టారు హైదరాబాద్లో, జుట్లు పెట్టుకొని చోట్లు ఆపడానికి కొట్టుకున్నారు. వాళ్ళు ఇష్టమైతే ఎక్కుతున్నారు, లేకపోతే లేదు. ఇది కూడా కొద్ది రోజులకి అంతే అయింది. ఆయన పెట్టే పథకాలు మంచిగా కాదంటలేదుగా, మేము మంచిగా చేస్తున్నాడు. ఇంకంతకాడికి మంచిగా పింఛన్లు ఇస్తున్నాడు. ఆయన చెప్పినట్లు ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాడు. జగన్ గారి మీదకి ఈయన కొద్దిగా ఒక రకంగా పర్లేదు. మొన్నటిదాకా డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు ఆశ పెట్టాడు, ఇంకా మిగతా పనులు ఏం చేయలా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి అయ్యోడు చేస్తూనే ఉన్నాడు, ప్రజలకు పనికి వచ్చాయి.
అది ఇప్పుడు అందులో భాగంగానే ఏదైతే సూపర్ 6 అన్నాడు కదా చంద్రబాబు నాయుడు, సూపర్ 6 లో ఒక భాగం ఈ ఫ్రీ బస్ 6లో ఇప్పుడు 6 7 పెట్టాడు, అవి కూడా పెట్టలేదు. ఇప్పుడు చెప్తూ ఆయన ఇస్తాడు ఈ కొండ ఏమి ఆ సూపర్ 6 లో ఒకటే కదా ఇది ఫ్రీ బస్సు. మరి జగన్ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలు చేయట్లేదు, చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలు చేస్తున్నాడుగా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన డబ్బులు ఇస్తే ఆయన 10,000 ఇస్తే జనానికి 15,000 ఇచ్చాడుగా, పిల్లలకు కానీ ఏదన్నా కానీ ఇస్తున్నాడు. ఇప్పుడు అదే అనేది, ఇప్పుడు దాంట్లో భాగమే ఫ్రీ బస్ అనేది. మొన్నటి దాకేమో ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వలేదు, సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది అని ఆయన అడిగాడు. అయిపోయింది ఏం ఇష్టం అది. ఇప్పుడు ఇస్తుంటే ఆటో వాళ్ళని పట్టగొడుతున్నారు, ఆటో వాళ్ళని రోడ్డు మీద ఆయన నుండి పెట్టినా కూడా పట్టగొట్టినట్టేగా. ఆయన ఉండా కూడా ఒకవేళ అది పెట్టినా కూడా దాని గురించి ఏమి లేదు. ఆయన ఇన్ని సంవత్సరాలు ప్రశ్నిస్తాడు. మరి ఆయన దిగిపోయినప్పుడు మరి ఆయనకి ఇబ్బందులు ఉండే కాబట్టి ఆయన ప్రశ్నిస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఎన్నో పోసారు. ఆయన 5 సంవత్సరాలు వాళ్ళతో తిట్లు తిన్నాడు, అన్ని తిన్నాడుగా. వీళ్ళు కూడా అంతే. నేను అనేది ఒకటే, జగన్ మొన్నటిదాకా అడిగాడు, ఇంకా ఇవ్వలేదు అమలు చేయలేదు అని. మరి ఇప్పుడు అమలు చేస్తుంటేనేమో ఈ విధంగా అడ్డుపడతా ఉన్నారు, ఆటో వాళ్ళని పట్టకూడదు. మామూలేగండి, అది మామూలేగా. ఇప్పుడు ఆయన అనాలి ఆ మాట. అంటే 2 నాలుగు ధోరణి కరెక్ట్ 2 నాలుగు అది కరెక్ట్ కాదు, ఎవరు నమ్మరుగా, ఎవరు నమ్మరు అది. రేపు పొద్దున సెంటర్కి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీ ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నేను మీకు అండగా నిలబడతాను అంటే ఆటో డ్రైవర్లు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమి నమ్మరు. ఇంకా నమ్మే పరిస్థితి లేదండి. ఆయన ఎన్ని చేసుకున్నా ఎన్ని చెప్పినా 5 సంవత్సరాల దాకా ఈయన చేస్తూనే ఉంటాడు జనంలో. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గుర్తు కోసం ఉండటానికి చేస్తాడు. ఎందుకంటే ప్రజల్లో అనుకోవాలి కదా ఏదో ఒకటి. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చెబుతారు. పవన్ కళ్యాణ్ గారు బాగానే మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు ఉన్నారు వాళ్ళకి. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారే కదా అండ, ఈసారి వీళ్ళకెళ్ళి తిరిగాడు. మరి ఇంకంతేగా. సరే, నీకు వ్యక్తిగతంగా ఫ్రీ బస్సు రావడం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావా? మాకేం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అయ్యా, మాకేం ఉండదు. ఈ లైన్లో తిరిగే మా ఆటోలకి ఇబ్బంది ఉండదు. కాకపోతే 100 రూపాయలు సిటీలో తిరిగే ఆటోలకి ఏమి ఇబ్బంది ఉండదు కదా. సిటీలో మనకేం ఉండదు, ఈ పల్లెటూరు వాళ్ళకి మాత్రం కొద్దిగా ఫుడ్ ఇబ్బంది అంతే. ఈ సిటీలో తిరిగే వాళ్ళకి ఆటో వాళ్ళకి ఏమి ఉండదయ్యా. ర్యాపిడ్లు ఉన్నాయి, ఇంకా బస్సు కోసం ఎవరు చూస్తారు చెప్పు. ఇప్పుడు నువ్వు ర్యాపిడ్ బుక్ చేయగానే వెళ్ళిపోతారు, అంతేగా నా బస్సు వచ్చిన దాకా నిలబడరుగా. ఇప్పుడు ఆ బస్ కోసం నిలబడుతున్నారు, లేట్ కాగానే ఏం చేస్తున్నారు, ఏదో ఒక ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకంతే. నువ్వు చెప్పింది ఏంది చెప్పట్లేదు కదా, జగన్ కావాలని చంద్రబాబే పట్టగొడుతున్నాడు. సరే, పొట్టగొట్టేది కొట్టంది ప్రజలు చూస్తారుగా. అన్యాయం జరుగుతుంటే ఆయనకైతే ఈయనకు పట్టిద్ది, ప్రజలకు అన్యాయం చేసి న్యాయం చేశాడు అనుకో మళ్ళీ అవకాశం ఇస్తారు జనం. అది చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1గా చేస్తున్నాడు ఇప్పుడు మట్టికి. ఇక మిగతా వాళ్ళు ఉంటారులే. ఇప్పుడు దేశం మొత్తం ఒకే ధోరణి ఉండరు కదా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాగానే చేస్తున్నాడయా. ఇక ముందు ఎట్లా ఉంటుందో పరిస్థితి అలా. అది సుబ్బారావు గారు, ఇప్పుడు మరి రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అంటా ఉన్నాడు. ఒక ఆటో డ్రైవర్గా ఏం చెప్తారు? అది వేయకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నాం. అది వేసిన వల్ల మాకు ఆటో కూడా అందరికీ నష్టమే. ఎట్లా ఒక ఆటో డ్రైవర్ ఏ విధంగా నష్టపోతారు? ఏ విధంగా తోలకాలు ఉండవు. తోలకాలు తిన్నప్పుడు ఇంకో కుటుంబాలు మొత్తం దారిని పట్టమేక ఒక మన కుటుంబం ఆటో మీద నమ్ముకొని ఉంటుంది. అవన్నీ డొంకలు పట్టమేగా. బోక్ కానీ కూటికి కానీ మంచికి కానీ చెప్పరు కానీ అన్నిటికీ ఇబ్బంది పట్టమే కదా. దానికోసం ఇప్పుడు ఒక రోజుకి మొత్తం ఎంతమంది ఎక్కుతారు మీ ఆటోలో? రోజుకి వచ్చి 5 ఎక్కుతారు. ఒక రోజు మొత్తమే 30 మంది దాకా ఎక్కుతారు. అందులో ఎంతమంది ఉంటారు? మహిళలు ఎంతమంది ఉంటారు? మహిళలు ఒక 15 మంది, మగవాళ్ళు 15 మంది దాకా ఉంటారు. ఇప్పుడు ఆ 15 మందే కదా బస్సులో వెళ్ళేది, మిగతా 15 మంది ఉంటారు కదా. ఉంటారు. ఉన్న వాళ్ళంటే ఎన్ని ఆటోలు ఉన్నాయి, అవన్నీ పంచుకోవాలి. ఆటోకి వచ్చి 3 4 2 ఒక ఆటో కదా. 1,00,000 ఆటోలు అయినాయి గుంటూరు వరకే. ఈ గుంటూరులో మెయిన్గా సరే మిగతా పక్కన పెడితే గుంటూరులో మీరు ఉన్నారు. మీరు ఇక్కడ నుంచి లక్ష్మీపురం వెళ్ళాలో లేదంటే ఇటు నుంచి వెళ్ళాలో, ఇక్కడ నుంచి బస్సు లేదు కదా, ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆటో ఎక్కాల్సింది కదా. అప్పుడు అలాంటి ఇబ్బంది వస్తుంది. ఇంకా అట్టయితే ఇబ్బంది ఉండదు. అది పల్లెటూరుకి వేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. టౌన్కి వేసుకుంటేనే ఇబ్బంది మనకి. అంటే ఇప్పుడు ఎక్కడ నుంచి ఎవరైనా సత్తెనపల్లి వెళ్ళాలి లేదా పేరేజ్ వెళ్ళాలి, అటు ఎక్కుతారు బస్సులు. ఇప్పుడు లోకల్లో తిరగాలని లోకల్లో తిరిగి మీకు ఇబ్బంది ఉండదు? ఇబ్బంది ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆటో వాళ్ళకి ఇబ్బంది ఉండదు అట్ట ఆ లెక్కనైతే. అది ఇప్పుడు అలా ఒకవేళ ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ఆటో వాళ్ళు అనుకుంటే
ఎంతో కొంత నష్టం జరుగుతుంది కాబట్టి 100 కాకపోయినా కొంత నష్టం జరుగుతుంది. మీరు మీకు కూడా న్యాయం చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం చేస్తున్నాడు? 10,000 వేస్తాను అంటున్నాడు. 10,000 అని ఇంత మటుకు లేదు. అమ్మోడు వేస్తా అన్నాడు, ఇంత మటుకు వేయలేదు. ఏడ కొంతమందికి రాలా. మీ ఇంట్లో వచ్చిందా? మా ఇంట్లో రాలా. మా ఇంట్లో ఒక్కడే కొడుకు రాలా. 10వ తరగతి చదువుతున్నాడు, రాలా. అది మారవాలంటున్నాడు, ఇది మారవాలంటున్నాడు, చేయదన్న వేయాలంటున్నాడు. అవన్నీ సరిచేస్తూనే వస్తున్నాం. ఈ అమ్మోడి పట్ల అదే కొంతమంది పడదని, కొంతమందికి ఏమో పడిన వాళ్ళేమో తిడుతున్నారు, ఈ ప్రభుత్వం బాగాలేదు అది ఇది అని. మీకు ఎట్లా ఉంది? మాకు అదే పరిస్థితులుగా ఏం చెప్పుకోవాలంటే వాస్తవంగా అది. ఏం మరి రేపు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏంటి? మాకు డ్రైవర్కి బత్తింగ్ కింద నెలకి 1500 వదులుతా అన్నాడు. అంతకుముందు జగన్ గారు కూడా మాకు 10,000 ఇచ్చారు. అట్లా నేను ఇస్తే దేవుడి దయ వల్ల చల్లకుంటాను. ఇప్పుడు మెయిన్గా అన్న ఇప్పుడు ఇబ్బందులు పడతారు ఆటో వాళ్ళు, లేదంటే ఆటో వాళ్ళు? లేదండి, మాకు ఇటు అలవాటు కాబట్టి చిన్నగా సాయంత్రం కల్లా ఏ పని చేయలేక ఈ పనికి అలవాటు పడ్డాం. మా పాత వాళ్ళం సాయంత్రం కల్లా ఒక 500-600 కూలీ పాటు పడ్డా మాకు అదే చాలు. ఇప్పుడు ఫ్రీ బస్ పెడతాం వల్ల ఆటో డ్రైవర్గా మీరు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు పెడతారు? ఇబ్బందులు పడేదంటే ఇప్పుడు మాకు ఈ లైన్ కాబట్టి ఆటో బస్సులు ఉండవు. ఇటు సాయంత్రం కల్లా మామూలు మినిమం 1000 రూపాయలు తోలుకుంటాం. రేపు పొద్దున అతను పెట్టినా కానీ అదే ఉంటుంది కూలీ. మినిమం మాకు 500 ఎటు బావండి. ఇప్పుడు ఉన్న ఆటోలు అందరిలో కూడా దాదాపుగా 70 నుంచి 80% ఆటోలు సిటీలో తిరిగే వాళ్ళే. మరి వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది వస్తుంది? వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి టౌన్లో తిరిగే వాళ్ళకి ఈ ర్యాపిడ్ బోపిడ్ ఉంటాయి కదా, వాటి మీద వాళ్ళు బతుకుతున్నారు. మాలాంటి ముసలి ఏంటంటే చిన్న ఇటు అలవాటు పడతాం. లేదు ఇటు కూడా ఒకవేళ ఫ్రీ బస్సులు అన్నారనుకోండి, ఆయన ఇష్టమే మా ఇష్టం. తిరగవు, వేయరు. అంతకుముందు లాల్పురం బస్సులు ఉండేవి, తీసేశారు. సిటీ బస్సులు ఉండే లాల్పురం మార్కెట్, అవి తీసిన తర్వాత మా ఆటోలకి ఇది పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకవేళ అయితే ఇబ్బంది లేదు, రేపొద్దున కూడా మాకు ఇబ్బంది రాదు. ఇంకా టౌన్లో తీసిన అంటే టౌన్ వాళ్ళకి ఇబ్బంది. మాకు ఇటు ఏంటంటే విలేజ్ కింద వస్తుంది, లాల్పురం విలేజ్ కింద. ఇక్కడ మెయిన్ ఏంటంటే మొన్నటి వరకు ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వలేదు, ఫ్రీ బస్ ఇస్తా అని మాట ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు అని ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అడిగిన వాళ్ళే ఇవాళ ఫ్రీ బస్సు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఇస్తామనగానే ఆటో వాళ్ళ రోడ్డు మీదకి లాగారు, ఆటో వాళ్ళు కడుపు కొట్టారని చెప్పి వీళ్ళే మళ్ళీ మాట్లాడారు కదా. తెలంగాణలో కొన్నాళ్ళు నేను ఆటో వేసాను, అక్కడ ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా చంద్రబాబు గారు ఇస్తానని మాట ఇస్తున్నారు. అది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని ఎందుకు ప్రశ్నించారు, ఇస్తా ఉంటే కరెక్టేనా అలా మాట్లాడటం? అది మనకు తెలియదు నాన్న. ఇవ్వమని అడిగింది వాళ్ళేగా. అవును, ఇస్తుంటే ఆపుతుంది వాళ్ళేగా. మరి వాళ్ళు ఆపుతారు చేస్తారు, కానీ ఎవరు రాజ్యం వాళ్ళది అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళంతా మేము బతికేది ఇంక దీని మీద ఏ ప్రభుత్వం రాని. నాకు ఊహ వచ్చిన ఆటో పిల్లప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళు మాకు లైసెన్స్లు అవి పెట్టారు, తర్వాత చంద్రబాబు గారు పెట్టారు. ఇప్పుడు అట్లానే నడుస్తుంది. ఇబ్బంది మాత్రం పాత డ్రైవర్లకు లేదు. ఇప్పుడు సపోజ్ యూత్ కుర్రోళ్ళకి ఏంటంటే లైసెన్స్ దాన్ని ఇదని 5 నెగ్గించుకుని పోతారు. మాలాంటి ముస్లిం మత వాళ్ళకి సూచి ఉన్నట్టు డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వారు కూడా కొద్ది సూచి ఉన్నట్టుకుంటున్నారు. 32 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాను, దేవుడి వల్ల ఏం లేదు. సాయం వల్ల మొత్తంగా ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకేమైనా ఇబ్బంది ఏం లేదా? అది ఆ లేడీస్ కి ప్రాబ్లం లేదు, మాలాంటి ముస్లిం మత వాళ్ళకి ఉన్న బాడీలో చిన్న ఖాతా బాడీలో. ఇప్పుడు రోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు ఆటో తోలితే ఎంతమంది ఎక్కుతారు ఆటోలో? ఉజ్జాంపు ఒక ట్రిప్కి వచ్చి 5 ఎక్కించుకుంటాం. 10-15 ట్రిప్పులు వేసుకుంటాం. 60 మంది. అందులో మగవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ. ఈ యాడ్కి ముఠా పని చేసేవారు. ఇప్పుడు అలాంటప్పుడు మగవారికి ఆడవాళ్ళకే కదా ఫ్రీ బస్సు? అవును, ఆడవారికి. డబ్బులు మీకే ఉంటాయి కదా? మా డబ్బులు మా ఆటో ఎక్కే వాళ్ళందరూ ఎక్కువ మగవాళ్ళు, యాడ్లో పనిచేసే వర్కర్స్. అప్పుడు ఆటో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కదా? మాకైతే ఇట్టే ఇబ్బంది లేదు, టౌన్ వాళ్ళకి ఇబ్బంది. మరి ఆటో వాళ్ళని రోడ్డు మీద లాగారు, ఆటో వాళ్ళ పొట్ట కొట్టారని మాట్లాడుతున్నారు. అదేమీ లేదండి, ప్రస్తుతానికి అదేం లేదు. జగన్ గారి ప్రభుత్వంలో 10,000 ఎట్లా ఇచ్చారో ఈయన కూడా అట్లా ఇస్తారని కొద్దిగా ఆశిస్తున్నాం. నమ్మకం ఉందా చంద్రబాబు? నమ్మకం ఉందండి. ఇంకోటి జగన్ 10,000 ఇచ్చినా గానీ మీ దగ్గర ఫైన్లు అని చెప్పి ఆ మాట వాసవేనండి. అంటే కుర్రోళ్ళకి లైసెన్స్ అయ్యి ఉండవు కదా, వాళ్ళని లాగారు, కానీ మాలాంటి ముస్లిం మత వాళ్ళకి లాగాలి. ఇప్పుడు సంవత్సరం వచ్చింది కదా వీళ్ళు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం ఉందా? అది లేదండి, కొద్దిగా తగ్గింది. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఈటానికి 10,000 ఇచ్చాడు, కేసులు రాయటం ఎక్కువైంది. ఇతను అదేం లేదు. ఎలా ఉండే బాబా కేసులు అంటే ఎంత? మినిమం గవర్నమెంట్ వాళ్ళు దీనికి డ్రైవర్తో కలిపి 4 కెపాసిటీ ఇచ్చారు. మేము 10 రూపాయలు కలిసి వస్తాను, ఒక మనిషి నెగ్గించుకుంటాం. అప్పుడు 5 అవుతున్నారు కదా, తలకాయకి 500 రూపాయలు రాసేవారు కేసు. 500 లేదు సార్, అది బతులాడుకుంటే ఒక 200-300 పెనాల్టీ రాసుకునేవారు. అది ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. ఆటో వాళ్ళు దేవుని ఏంటంటే ఆటో వాళ్ళు కానీ ఎవరైనా డ్రింక్ డ్రైవ్ చేయకుండా తోలితే అదే 10,000.